పెన్షన్ సచివాలయం స్టాఫ్తో డోర్ టు డోర్ ఇప్పించాల్సిందని గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇచ్చేవారని ప్రతి సచివాలయంలో 10 మంది ఉన్నారని చెప్పారు. విచిత్రం ఏంటంటే పెన్షన్ ఇచ్చేందుకు లాగిన్ సచివాలయం ఉద్యోగులందరికీ ఇచ్చారు, కానీ ఇంటికి వెళ్లొద్దు, ఆఫీసులోనే ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చారు. ఈ మాటలు అక్షర సత్యం. తిరిగి చంద్రబాబు పెన్షన్ ఇవ్వద్దన్నాడని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాజకీయం కోసం నేను ఈ మాట చెప్పడం లేదు, బట్ ఒక అబద్ధం ఇలా ప్రచారంలోకి వెళ్తే అదే నిజమని ప్రజలు మళ్ళీ మోసపోతారేమో అనే ఉద్దేశంతో నిజం తెలియజేయాలని మాత్రమే ఈ గ్రూప్లో ఈ మెసేజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా సచివాలయం ఉద్యోగుల చేత పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అవ్వాతాతల మీద జాలి ఉంటే, నాకు సెవరేజికాలు కలిసి వచ్చాయి, నాకు సిగ్గు లేదు, ఎవరేమనుకుంటారో అనే విజ్ఞత లేదు, నాకు కావాల్సింది అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు చేసిన తప్పులు ప్రతిపక్షం మీద నెట్టేసి ఓటు వేపించింది అనుకుంటే ఈసారి ప్రజలు అంత తెలివి తక్కువగా లేరు, నీ పని పడతారు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. శవ రాజకీయం కన్నా దరిద్రగొట్టు రాజకీయం చేస్తుంది ఈరోజు వైసీపీ గవర్నమెంట్. పెన్షన్ రాజకీయం, డబ్బులు ఇవ్వంది వైసీపీ గవర్నమెంట్, జాప్యం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. ఈరోజు ఆ డబ్బులన్నీ లూటీ చేసి వాళ్ళ ఖజానా నింపుకుంది కూడా వైసీపీ గవర్నమెంట్. అదేమంటే జనాల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆపారంట. ఎలా ఆపుతారు? ఎవ్వరు ఆపల. చంద్రబాబు నాయుడు గారు ఆపల, కోర్టులు ఆపల, ఏ అధికారి ఆపల. ఎవ్వరు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు. పెన్షన్ ఇవ్వండి, వాలంటీర్ని వాడమాకండి, వేరే గవర్నమెంట్ ఆఫీసులను వాడుకొని ఇవ్వండి అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు లేరా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి? కావాలని అబద్ధం. ఇప్పుడు డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి, మొత్తం నీ ఖజానా నింపేసుకున్నావు, రేపు పొద్దున ఎలక్షన్కి వెళ్ళాలంటే ఈ డబ్బులే వాడతావు, ప్రజల డబ్బులే వాడతావు. ఇదైనా ఫస్ట్ టైం జరుగుతుందా ఏంటి? ఎంప్లాయీస్ కి నెలల జీతం ఎవరు ఇవ్వద్దన్నారు? చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నారా? ఎందుకు ఇవ్వలేకపోయావు? డ్వాక్రా మహిళలు చేసుకున్న సేవింగ్స్ డబ్బులు కొట్టేశావు. బ్యాంకులకు వెళ్తే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఆఖరికి కష్టాజీతంతో పొలం కొనుక్కుంటే ఆ పాస్బుక్ల మీద కూడా నీ పేరు వేసుకుని సిగ్గులేకుండా ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకొని ఈ రోజు వాళ్ళెవ్వరు బ్యాంక్ వెళ్ళి కనీసం లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి తీసుకొచ్చావు జనాల్ని. ఇన్ని అబద్ధాలు, ఇన్ని నాటకాలు ఆడతావు. గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బులు కూడా, ఆ ఫండ్స్ కూడా నువ్వు తరలించుకొని ఈ రోజు కనీసం గ్రామాల్లో ఒక్క చిన్న పని కూడా చేయడానికి లేకుండా చేశారని చెప్పి నీ సొంత సర్పంచ్లే చెప్పుకుంటున్నారు. అంత నికృష్టపు గవర్నమెంట్ ఇది. అంత నికృష్టపు లీడర్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అంటావా? 250 రూపాయలు ఉన్న పెన్షన్ ని అమ్మాంతో 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నీలాగా ముక్కి మూలిగి విడతల వారిగా చేస్తా, రేపిస్తా, ఎల్లుండిస్తా, ఎలక్షన్స్ ముందిస్తా అని చెప్పలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే 2000 రూపాయలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి చేతిలోకి వచ్చింది. అదొక్కటే కాదు, పెన్షన్దారులు పెంచాం కూడా, ఇంకా ఉన్నదానికన్నా కూడా ఇంకా లక్షల కొద్ది పెన్షన్దారులు పెంచాం కూడా. అడిగిన ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం. నీలాగా ఇంట్లో కరెంటు 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందని కట్ చేయటం, ఇంటి ముందు కారు ఉందని కట్ చేయటం, ఇలాంటి దరిద్రగొట్ట పనులు ఎప్పుడు బాబుగారు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, బాబు గారు ఈ రోజు నువ్వు ఇవ్వకపోయినా సరే మేము ఈ 2 నెలలు, నాకు తెలిసి నువ్వు ఇబ్బంది పెడతావు పబ్లిక్ ని, ఇదంతా కూడా మా మీద నడతావు. అయినా సరే నువ్వు ఎవరి మీదకే నెట్టుకోగానే మేమైతే 100% వాళ్ళ చేతికి వాళ్ళ పెన్షన్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం. ఈ 2 నెలలు ఆగితే ప్రతి పబ్లిక్ కి తెలుసు బాబు గారు వస్తుంది, స్వర్ణయుగం వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. ప్రతి ఒక్కరికి పూల్లో పెట్టి ప్రతి నెల 4000 రూపాయలు నీలాగా విడతల వారిగా కాదు, అమ్మాంతంగా ఇన్స్టెంట్ గా ఇస్తాం. రేపొద్దున ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్క వృద్ధుడికి గాని, అవ్వకు గాని, తాతకు గాని వాళ్ళ చేతికి 4000 రూపాయలు పెన్షన్ వచ్చింది. బీసీలు అయితే 50 ఏళ్ళ నుంచే పెన్షన్ వచ్చింది. గుర్తుంచుకోండి పబ్లిక్ కూడా. ఈ వైసీపీ చేసే అబద్ధాలకి, మోసాలకి మాత్రం ప్లీజ్ పడమాకండి. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనవసరంగా మన రాష్ట్ర ఖజానా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి ఈరోజు ఆ ఖజానా మొత్తం లూటీ చేశాడు. రేపు బాబు గారు వచ్చాక తల తాకట్టు పెట్టైనా సరే మీ పెన్షన్లు కానీ, మీ డబ్బులు కానీ, మీకు ఏది ఉన్నా సరే ప్రతిదీ అందిద్ది. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.